నమస్తే. భగవద్గీతలో 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగంలో 2వ శ్లోకము. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పః యోగి భవతి కశ్చన. సో భగవానుడు నిజమైన కర్మ సన్యాసి ఎవరో చెప్తూ ఈ అధ్యాయాన్ని మళ్ళీ మొదలు పెట్టారు. సో ఇప్పుడు ఏమంటున్నారు? ఓ అర్జున, ఇక్కడ పాండవ అంటే అర్జున. ఓ అర్జున, యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి అంటే శాస్త్రాలలో ఏదైతే సన్యాసము అని చెప్పబడిందో అది కర్మయోగం అని తెలుసుకో అర్జున అని చెప్తున్నారు. ఎందుకంటే నహ్య సన్యస్త సంకల్పః యోగే భవతి కశ్చన. ఎందుకంటే సంకల్పాన్ని అలాగే కర్మఫలాన్ని కూడా మానసికంగా త్యజించని వాడు ఎవరూ కూడా చిత్త ఏకాగ్రతను సాధించలేడు. చిత్తశుద్ధిని, చిత్త ఏకాగ్రతని సాధించలేడు అర్జున. సో కర్మయోగం బేస్ ఏంటి? చిత్తశుద్ధి పొందడం. ఆ తర్వాత చిత్త ఏకాగ్రత పొందితే అది జ్ఞానానికి లీడ్ అవుతుంది. అదే అట్లా చిత్త ఏకాగ్రత పొందిన వాడు అంటే మైండ్ స్టిల్ గా ఉన్నవాడిని యోగి అంటున్నారు. సో ఇప్పుడు ఆ యోగి అవ్వాలంటే ఎవరైనా చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత రెండూ కలిగి ఉండాలి. చిత్తశుద్ధి కర్మయోగంతోనే వస్తుంది, చిత్త ఏకాగ్రత ధ్యానంతో వస్తుంది. సో భగవానుడు ఇప్పుడు ఈ చిత్త ఏకాగ్రతకు కావాల్సిన ధ్యానము ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. చిత్త శుద్ధి కర్మయోగంతో తెచ్చుకోవాలి. సో అందుకని భగవానుడు అంటున్నారు, ఎక్కడ శాస్త్రాల్లో సన్యాసము అని ఏదైతే చెప్పబడిందో అది కర్మయోగమే అర్జున, తెలుసుకో. నెక్స్ట్, సో ఎవడైతే వాళ్ళ సంకల్పాన్ని మానసికంగా త్యజించడో, కర్మఫలాన్ని త్యజించడో వాడు ఎప్పటికీ యోగి అవలేడు. సో అని భగవానుడు ఇంకొకసారి కర్మయోగాన్ని గ్లోరిఫై చేస్తూ ధ్యాన యోగంలోకి వెళ్ళబోతున్నారు. క్లీం కృష్ణాయ నమః.